channel Lucky Diaries and this is Monica. ఏంటంటే ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఎందుకు అంటే ఇది నా బర్త్డే వీక్ అనమాట. యాక్చువల్లీ జూన్ ఈజ్ మై బర్త్డే మంత్. అందులోని దిస్ పర్టిక్యులర్ వీక్ ఈజ్ మై బర్త్డే మంత్ అనమాట. నా బర్త్డే అయితే June 12th అండ్ టుడే ఈజ్ June 6th అనమాట, సండే. స్టార్టింగ్ విత్ దిస్ సండే ఈ వీక్ అంతా నా బర్త్డే వీక్. నా వరకు నా లైఫ్లో వన్ ఆఫ్ ద స్పెషల్ అకేషన్స్ ఏంటంటే నా బర్త్డే అనమాట. నేను చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళందరూ చాలా మంచిగా సెలబ్రేట్ చేసేటోళ్ళు. అంటే నా వరకు నేనైతే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని. ఏ ఇయర్ కూడా మిస్ అవ్వలేదన్నమాట. నాకు నా బర్త్డే అంటే అంత స్పెషల్ అండ్ ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ అనమాట. అయితే నేను ఎప్పుడు చాలా ఎక్సైటెడ్ ఉంటాను. సో ఈ బర్త్డే వీక్ అంతా కూడా మీతో షేర్ చేసుకుందాం. అంటే ఒకే వీడియోలోన అంతా వీక్ అంతా పెడదామా, లేకపోతే లెందీ అయిపోతుంది కాబట్టి ఐ థాట్ నేను బర్త్డే బ్లాగ్ సిరీస్ టైప్ మీతో షేర్ చేసుకుందాం అనేసి అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. అండ్ స్టార్టింగ్ విత్ టుడే ఈ సండే అండ్ వీ స్టార్టెడ్ ఆర్ డే విత్ ఎ నైస్ టీ అనమాట. అది కూడా నేను మీకు షేర్ చేస్తాను. అండ్ హెయిర్ అంతా ఏంటి ఇలా ఉంది అనేసి అయితే అనుకోవద్దు. హెయిర్కి అయితే మాత్రం మంచిగా ఆయిల్ అప్లై చేసుకున్నాను. చెప్పాను కదా సండే అనేసి అని చెప్పి హెడ్ బాత్ చేయడం కోసం అని చెప్పి మంచిగా ఆయిల్ అప్లై చేసుకున్నాను అనమాట. అంటే హెడ్ బాత్ చేసిన ముందు కూడా ఆయిల్ అప్లై చేసుకోకపోతే హెయిర్ ఫీల్ అవుతారు కదా, సో అందుకోసం అని చెప్పి అండ్ ఇప్పుడైతే నేను మ్యాగీ ప్రిపేర్ చేయను అనమాట మాకు బ్రేక్ఫాస్ట్కి. ఐ డోంట్ నో మీలో ఎంతమందికి మ్యాగీ ఇలా చేయటం తెలుసో తెలీదో, కానీ నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను. ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇది నార్మల్ యూజువల్ మ్యాగీ టైప్ టేస్ట్ అయితే ఇవ్వదు. అండ్ ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ మనకి రోజు సేమ్ టైప్ ఆఫ్ మ్యాగీ తిని చాలా బోర్ కొట్టేస్తుంది కదా, సో అలాంటప్పుడు ఇలా మ్యాగీ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ టైం ఇదైతే మాత్రం మా ఫ్రెండ్ ఇందులో మమ్మీ ప్రిపేర్ చేశారనమాట. వాళ్ళ ఇంట్లో తిన్నాను అండ్ చాలా నచ్చింది అనమాట నాకు. తర్వాత నుంచి నేను ఇలానే చేస్తున్నాను. సో చూసారు కదా, నేను ఇది ఈరోజే వచ్చింది ఆర్డర్ అని. అన్బాక్సింగ్ ఆల్రెడీ చూసారు. సో అలాగా నేను ఈరోజు హెడ్ బాత్ చేస్తానని కూడా చెప్పాను. సో ఐ థాట్ నేను నా పోస్ట్ హెయిర్ కేర్ రొటీన్ ఎలాగా ఏం చేస్తాను, హౌ ఐ డ్రై మై హెయిర్ అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను 3 థింగ్స్ యూజ్ చేస్తాను అంటే ప్యాంటీన్ది ఓపెన్ హెయిర్ మిరకల్ ఉంటుంది కదా, ఇది యూజ్ చేస్తాను. అండ్ ఇది లివాన్ హెయిర్ సిరమ్ ఉంటుంది కదా స్ప్రే, ఇది అండ్ లివాన్ హెయిర్ సిరమ్ అనమాట. ఈ 3 వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అనేసి అని చెప్పొచ్చు. ఫస్ట్ నేనైతే లివాన్ హెయిర్ స్ప్రే ఉంది కదా, అది స్ప్రే చేస్తున్నాను అనమాట. హెయిర్ అంతా స్ప్రే చేసుకొని డ్రై చేసుకుంటాను. అండ్ నేను ఇప్పుడు చూపించింది అయితే కూల్ హెయిర్ డ్రైయర్ అనమాట. నేను ఇందాకలో ఇంట్రో చెప్తున్నాను కదా, అప్పుడే వచ్చింది. అండ్ నేను అన్బాక్సింగ్ కూడా షూట్ చేశాను అని వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి చూపించేదనమాట. అండ్ సైడ్ నా అన్బాక్సింగ్ వీడియో పెడతాను, అది కూడా చూడండి. అండ్ చూసారు కదా అన్బాక్సింగ్. అండ్ ఇప్పుడైతే మాత్రం అలా నేను డ్రై చేసేసుకుంటాను కదా. ఫస్ట్ ఆ లివాన్ హెయిర్ స్ప్రే చేసి కొంచెంసేపు డ్రై చేసుకున్నాక, కొంచెం సేపు అంటే లైట్గా డ్రై చేసుకుంటాను. తర్వాత నేను లివాన్ సిరమ్ ఉంటుంది కదా, లివాన్ సిరమ్ అండ్ ప్యాంటీన్ ఆయిల్ రీప్లేస్మెంట్ది ఓపెన్ హెయిర్ మిరాకిల్ది ఉంటుంది కదా, అది ఈ 2 నేను మిక్స్ చేస్తాను అనమాట. అంటే ప్రపోర్షన్స్ ఇంత అంత అని కాదు, బట్ నేను ఆ 2 మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసుకుంటాను. అండ్ ట్రస్ట్ మీ, ఇలాగా అప్లై చేసినాక మాత్రం నాకు హెయిర్ అయితే మాత్రం చాలా ఫ్రీ అండ్ సిల్కీగా ఉంది. అండ్ ఈ కూల్ హెయిర్ డ్రైయర్ లేనప్పుడు ముందు నా దగ్గర హాట్ హెయిర్ డ్రైయర్ ఉండేదన్నమాట, ఫిలిప్స్ది. అండ్ ఫిలిప్స్ బ్రాండ్ని నేను చాలా ఎక్కువ ట్రస్ట్ చేస్తాను, అందుకని నా దగ్గర ఫిలిప్స్ది ఉండేది. అది కూడా బాగుంది. బట్ హాట్ హెయిర్ డ్రైయర్ అయితే కొంచెం హెయిర్ డ్యామేజ్, ఎక్కువ హెయిర్ లాస్ ఉంటుంది అనేసి అని చెప్పి నేను కూల్ హెయిర్ డ్రైయర్ తెప్పించాను అనమాట. అయితే మాత్రం నేను హెయిర్ డ్రై చేశాను. యాక్చువల్లీ ఏంటంటే దీనికి హానెస్ట్ రివ్యూ ఇవ్వాలంటే మాత్రం ఇది హాట్ ఎయిర్ సెట్టింగ్స్ అండ్ వామ్ ఎయిర్ సెట్టింగ్స్ ఆర్ ద బెస్ట్, బాగుంది చాలా. బట్ ఇన్ కేస్ మీరు ఓన్లీ కూల్ ఎయిర్ సెట్టింగ్ కోసం అలాగా తీసుకుంటే మాత్రం ఇది ఐ థింక్ 3 రేటింగ్ ఇవ్వచ్చు, 5 out of 3. ఎందుకంటే ఇది ఫస్ట్ కూల్ ఎయిర్ సెట్టింగ్లో స్టార్టింగ్ ఒక 1 minute అలా కూల్ ఎయిరే వస్తుంది. తర్వాత ఆ ఎయిర్ లైట్గా వామ్ అయిపోతుంది అనమాట. అంటే మనకి వేరే హెయిర్ డ్రైయర్స్లో
వార్మ్ హెయిర్ హీట్ సెట్టింగ్స్ ఎలాగో ఉంటుందో దానికన్నా కొంచెం చల్లగానే వస్తుంది, అంటే లైట్గా వార్మ్ అవుతుంది అనమాట. మరీ ఫుల్లీ కూల్ ఎయిర్ అయితే రావట్లేదు స్టార్టింగ్లో వచ్చినంత, అది దీని డిసడ్వాంటేజ్. బట్ దీని నాజిల్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ దట్టు హాట్ ఎయిర్లో మీరే హెయిర్ స్టైలింగ్ అది చేసుకోవాలి అనేసి అనుకుంటే ఇది చాలా బాగుంటుంది అనమాట. బట్ అండ్ ద డిజైన్ కూడా చాలా బాగుంది, చూసారా ఎంత లైక్ చాలా ఎలిగెంట్ ఉంది. అండ్ కలర్ కూడా మోస్ట్ గర్ల్స్ ఫేవరెట్, అంటే లైక్ ఇది మరీ పింక్ కాదు, లైక్ ఇట్స్ లైక్ ఎ పేస్టల్ పింక్ ఆ టైప్ అనమాట. సో అండ్ ఇది కూడా ఇలా పెట్టుకుంటే మనకి స్పేస్ కొంచెం తక్కువ ఆక్యుపై చేస్తుంది అనమాట. అండ్ యా హ్యాంగింగ్ నాజిల్ ఒకటి ఉంది. అండ్ దిస్ ఈస్ మై రివ్యూ. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఈట్ లంచ్ అనమాట. అండ్ మేమైతే సాంబార్ చేసుకున్నాం ఈరోజు లంచ్కి. అండ్ మీ అందరికీ సాంబార్ రెసిపీ తెలిసే ఉంటుంది, సో అందుకోసం అని చెప్పి నేనైతే షేర్ చేసుకోవట్లేదు. అండ్ నేనైతే మాత్రం చాలా మంచి సాంబార్ చేస్తాను. ఇప్పుడైతే మేము లంచ్ చేస్తాం. ఐ విల్ షో యూ వాట్ ఆర్ మై లంచ్ అనమాట. ఎందుకంటే లంచ్ అదంతా కుక్ చేయడం అదంతా సాంబార్ యూ ఆల్ నో అనేసి అని చెప్పి నేను అనుకుంటున్నాను, సో అందుకోసమని షేర్ చేసుకోవట్లేదు. ఎప్పుడైనా మీతో లంచ్ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో అది కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ డెఫినెట్లీ షేర్ విత్ యూ ఆల్. అండ్ యా ఇంకా లంచ్ చేశాక ఐ హ్యావ్ ఫ్యూ మోర్ పార్సల్స్ అనమాట. అండ్ దోస్ ఆర్ మై బర్త్డే పార్సల్స్. అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. అంటిల్ దెన్ సో వెయిట్ చేయండి. అండ్ లంచ్ అయితే మాత్రం సాంబార్ అండ్ అప్పడం, ఈ రెండింటి కాంబినేషన్ నాకు చాలా ఇష్టం అనమాట. ఏంటి 3 అప్పడాలే ఉన్నాయనేసి అని అనుకోవద్దు, నేను ఫ్రై చేస్తున్నప్పుడే మా హస్బెండ్ తినేస్తారనమాట. సో అందుకోసం అని చెప్పి నేను విసిగిపోయి అబ్బా నేను ఇంకేపను అనేసి అని చెప్పి అనేసుకున్నాను. అండ్ నేనైతే నా హెయిర్ స్ట్రైటన్ చేసుకున్నాను. మొత్తం ఫుల్ హెయిర్ అంతా స్ట్రైటన్ చేసుకోను, ఓన్లీ ఏదైనా అకేషన్స్ ఉంటేనే ఫుల్ హెయిర్ స్ట్రైటన్ చేసుకుంటాను. ఓన్లీ క్రౌన్ పార్టే స్ట్రైటన్ చేసుకున్నాను. ఇప్పుడు ఫేస్కి ఈ టైప్ సెట్ అయిందనేసి అని చెప్పి ఇలానే. కమింగ్ టు ద ఆన్లైన్ ఆర్డర్స్, దీస్ ఆర్ ఫ్రమ్ నైకా అనమాట. ఇది నా నైకా పార్సల్ అనమాట. Let's see ఏంటని చెప్పి అండ్ ఫస్ట్ ఇవైతే మాత్రం యా వైప్స్ అనమాట, కారావి అలోవెరా అండ్ మింట్ రిఫ్రెషింగ్ వైప్స్. ఇవి కారా వైప్స్ అనమాట. ఇవి నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా వైప్స్ అయితే మాత్రం ఇవే యూజ్ చేస్తాను, కారావి. యా దీస్ ఆర్ గుడ్, సో అందుకోసం అని చెప్పి ఇవి. అండ్ this is my face wash. Yeah, and this is my face wash అనమాట. చెప్పాను కదా నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను అనుకుంటాను, లోటస్ ప్రోడక్ట్స్ నేను యూజ్ చేస్తాను అనేసి అని చెప్పి. సో లోటస్ ప్రొఫెషనల్స్ డీప్ పోర్ క్లెన్సింగ్ ఫేస్ వాష్ అనమాట. ఐఎమ్ యూజింగ్ దిస్ సిన్స్ 2018 అండ్ ఇట్ వర్క్డ్ బెస్ట్ ఫర్ మై స్కిన్ అనమాట. నాకు ఇలా నోస్ అండ్ ఈ టీ జోన్ ఏరియాలో పోర్స్ ఉంటాయి, సో మిగతాదంతా డ్రై స్కిన్, ఇక్కడ ఆయిలీ స్కిన్ అనమాట, నాది కాంబినేషన్ స్కిన్. అండ్ నాకైతే ఇది మంచిగా సెట్ అయింది, సో అందుకోసం అని చెప్పి నేను అప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. అండ్ దీనికి ప్రైజెస్ అయితే నాకైతే గుర్తులేవు, సో అంటే నేను యాప్లో చూసి నేను మళ్ళీ మీకు మెన్షన్ చేస్తాను అనమాట స్క్రీన్ పైన. అండ్ యా ఇవి ఐలైనర్ అండ్ ఐబ్రో పెన్స్. సో ఇవైతే మాత్రం ఇలా వచ్చాయి పార్సల్స్లో. ఇది నా ఐబ్రో పెన్సిల్ అనమాట. ఇది నా ఐబ్రో పెన్సిల్ లాక్మీ 3D అబ్సల్యూట్లీ బ్రౌ డిఫైనర్ అనేసి అని చెప్పి. ఇది నేను ఎప్పటి నుంచో ఇదే వాడుతున్నాను. అంటే నేను ఆల్రెడీ నా మేకప్ కలెక్షన్ వీడియోలో కూడా నేను చూపించాను. ఇంకా మీరు కానీ ఆ వీడియో చూసి ఉండకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ చేస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. దిస్ వన్ ఈజ్ ద ఐబ్రో పెన్సిల్. ఇది ఒకవైపు కోంబ్ వస్తుంది, ఇంకొక వైపు పెన్సిల్ వస్తుంది అనమాట. నాకైతే నేను ఇది ఇన్ ద షేడ్ ఎక్స్ప్రెసో, నేను ఎప్పుడు కూడా ఇది ఎక్స్ప్రెసోనే నేను తీసుకుంటాను అనమాట. బ్లాక్ అయితే మాత్రం నాకు సెట్ అవ్వదు ఫర్ మై స్కిన్, సో నేనైతే మాత్రం బ్రౌన్, అదే చాక్లెట్ బ్రౌన్ ఆ టైప్ అనమాట, ఎక్స్ప్రెసో తీసుకుంటాను ఇన్ ద షేడ్. ఇది ఐలైనర్.
దీనికి ముందు కూడా నేను ఇదే వాడాను అండ్ ఇప్పుడు కూడా నేను అదే ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకో నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట. అఫోర్డబుల్ ప్రైస్ అండ్ నాకు ఎలాగా సెట్ అవుతుంది, నాకు ఏది వాడటం వచ్చో దానికోసం అనమాట. అండ్ ఇఫ్ యూ వాంట్ క్యాట్ ఐ కోసం కూడా ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ స్టెన్సిల్ ఇస్తారు, యూ కెన్ సీ స్టెన్సిల్ ఇస్తారు కోసం అని చెప్పి నేను ఇది ఆర్డర్ చేసుకుంటాను. ఇప్పుడు ఆర్డర్ అంటే ఈసారి ఆర్డర్ ఇచ్చాను. దట్ ఈజ్ మేబ్లిన్ ఫిట్ మీ లూజ్ పౌడర్. అందరూ మేబ్లిన్ ఫిట్ మీ లూజ్ పౌడర్, మేబ్లిన్ ఫిట్ మీ లూజ్ పౌడర్ బాగుంటుంది అది ఇది అంటున్నాను అనేసి అని చెప్పి ఈసారి లూజ్ పౌడర్ ఆర్డర్ ఇచ్చాను. ఇంతకు ముందు వరకు అంటే బిఫోర్ దిస్ వరకు నేను రెవ్లాన్ ఫోటో రెడీ కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేసేదాన్ని ఆన్ ద మేకప్ అనమాట. అది కూడా చాలా బాగుంది అండ్ అది నాకు చాలా నచ్చుతుంది. బట్ ఎందుకో ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై దిస్ వన్స్ అనమాట. ఇది ట్రై చేద్దాం, బాగుంటే ఓకే, లేకపోతే మళ్ళీ రెవ్లాన్ ఆర్డర్ చేసుకోవచ్చు అనేసి అని చెప్పి నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇది అయితే మాత్రం ఏంటి బాడీ షాప్ ఫేస్ షాప్ది మాస్క్ అనమాట. అండ్ ఇలాంటివి నేను చాలానే యూజ్ చేశాను. ఆఫ్టర్ బేబీ బర్త్ మాత్రం నేనైతే మాత్రం మళ్ళీ ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు గ్రీన్ టీది, లెమన్ది అన్ని ఫ్లేవర్స్ అన్నీ నేను యూజ్ చేసేసాను అనమాట. బట్ ఆఫ్టర్ బేబీ బర్త్ ఇప్పుడైతే మాత్రం ఇదే ఫస్ట్ టైము. సేమ్ ఇదే ఇంతకుముందు యూజ్ చేశాను ఫేస్ షాప్ వాళ్ళది. నాకు ఇది చాలా నచ్చింది అండ్ చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట నా స్కిన్కి. బట్ ఇప్పుడు ఆర్డర్ చేశాను, అది కూడా ఓన్లీ 1 ఎందుకు ఆర్డర్ చేశాను అనేసి అంటే బర్త్డే ముందు రోజు అలా పెట్టుకుందాం అనేసి అని చెప్పి. అండ్ డైలీ నేను నైట్ టైమ్స్ పెట్టుకుని అది అంతా అయితే మాత్రం చేయలేను, ఎందుకంటే బేబీ నాతో ఆడుతుంది అనమాట. పడుకునే ముందు ఆడుతుంది, కిసెస్ ఇస్తూ అన్నీ చేస్తా. సో అందుకోసం అని చెప్పి మళ్ళీ ఎక్కడ తన నోట్లోకి వెళ్ళిపోతుందా అనేసి అని చెప్పి నేనైతే మాత్రం ఓన్లీ బర్త్డే కోసం అనేసి అని చెప్పి ఇది ఒకటి ఆర్డర్ ఇచ్చాను అనమాట. అండ్ దిస్ వన్ ఈజ్ సెటాఫిల్ అనమాట. సెటాఫిల్ నాకు చాలా ఇష్టం. నాకైతే మాత్రం ఇది చాలా మంచిగా సూట్ అయింది. ఎలా అంటే నాకు చేంజ్ ఏంటంటే అంటే లైట్గా చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ అవి ఉంటాయి కదా, నాకు సెటాఫిల్ యూజ్ చేస్తే అవేమీ ఉండవు. సో అందుకోసం అని చెప్పి ఇది ఫస్ట్ టైం నేను 2018 కోల్కతా ఎయిర్పోర్ట్లో తీసుకున్నాను. 2018లో అంటే అందరూ సెటాఫిల్ ప్రోడక్ట్స్ బాగున్నాయి అంటున్నారని. ఆ తర్వాత నుంచి నేనైతే ఇది కంటిన్యూ చేస్తున్నాను. నాకు అంత నచ్చిందనమాట సెటాఫిల్ది. సో దీస్ ఆర్ ద ఆన్లైన్ ఆర్డర్స్ అనమాట వచ్చింది. దీస్ ఆర్ మై బర్త్డే ఆర్డర్స్ అనేసి అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చిన టాస్క్ అయితే మాత్రం గెట్ రెడీ ఫర్ ఇట్. ఎందుకంటే మై హస్బెండ్స్ చూపిస్తాను, వెయిట్ అండ్ వాచ్. అండ్ ఇప్పుడైతే మనం నేను మా హస్బెండ్కి హెయిర్ కట్ చేయబోతున్నాను అనమాట. అండ్ విల్ సీ హౌ ఇట్ టర్న్ అవుట్ అండ్ ఆల్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆపమని చెప్తాను అప్పుడు సరేనా? ఆపమని చెప్పేటప్పుడు ఏది నొక్కినా అవుతుంది. అండ్ ఇప్పుడైతే కటింగ్ చేసేస్తున్నాను అనమాట. మా హస్బెండ్కి అసలు నాకైతే మాత్రం రాదు. బట్ లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో ఒకసారి చేశాను. అప్పుడు కూడా హెయిర్ ఎక్కువ పెరిగిపోయింది, అంటే సేఫ్ కాదు అంటే సలూన్కి వెళ్ళడం అనేసి అని చెప్పి అప్పుడు ఒకసారి చేశాను. అండ్ మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్లో అనమాట హెయిర్ కొంచెం ఎక్కువగానే పెరిగిపోయిందని చెప్పి. అంటే నేనంత ప్రొఫెషనల్ ఏమీ కాదు, బట్ స్టిల్ ఎలాగో ఒకలాగా చేసేస్తూ ఉంటాను, మేనేజ్ చేస్తాను అనమాట. అంటే సలూన్స్కి వెళ్ళినప్పుడు గట్టా చూస్తూ ఉంటాం కదా అక్కడ చేసిన వాళ్ళకి. ఫినిష్ అయిపోయింది, కొంచెం సమ్మర్ కటింగ్ టైప్ చేస్తున్నాం. అండ్ మరి నేను అంత వర్స్ట్గా ఏమీ చేయను. లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో చేశాను కదా, ఆ తర్వాత మా హస్బెండ్ అయితే ఆఫీస్కి కూడా వెళ్ళారనమాట. కొంచెం పర్లేదు, బాగానే చేస్తాను, ఐ కెన్ మేనేజ్.
అండ్ నేను ఇక్కడ చేస్తుంటే చూసారా, మా హస్బెండ్ అయితే పడుకుని పోతున్నారు. ఎందుకో నేను కటింగ్ చేస్తుంటే మసాజ్ చేసినట్టు ఉంది అనుకుంటా, అందుకే నేను కొంచెం లెగ్ పుల్ చేస్తున్నాను అనమాట మా హస్బెండ్ది. చూడండి అక్కడ. అండ్ మా హస్బెండ్ ఏమో చెప్తున్నాను అనమాట, నేనేమీ పడుకోలేదు, జస్ట్ ఆ హెయిర్ నా కంట్లో పడుతుందని ఐస్ క్లోజ్ చేసి ఉన్నాను అనేసి అని చెప్పి. చిన్నది ఎక్స్ట్రా కట్ అయింది దగ్గర అంతే, దానికి సెట్ చేయాలి. ఫ్రంట్కి ఇలా తీసుకోవాలి, ఇటుపక్క దూకుంటాం. ఓకే, ఇటుపక్క దూకుంటా కాబట్టి మనం ఇటుపక్క ఇలా చూసుకోవాలి. అండ్ ఇక్కడైతే ఫ్రంట్కి హెయిర్ కట్ చేసేటప్పుడు అయితే నాకు చాలా నవ్వు వచ్చింది, ఎందుకంటే ఒకళ్ళు తేడా కొడితే ఎలా ఉంటుందో రియాక్షన్ అని చెప్పి. అండ్ మీలో ఎవరైనా ఎప్పుడైనా హెయిర్ కట్ చేశారా, మీ హస్బెండ్కి కానీ బ్రదర్స్కి కానీ అలా సిబ్లింగ్స్కి ఎవరికైనా హెయిర్ కట్ చేస్తుంటే అది ఎలా టర్న్ అవుట్ అయింది, వాళ్ళ రియాక్షన్ ఏంటి అండ్ మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లక్కీ డైరీస్ అని ఉంటుంది, దాంట్లో షేర్ చేసుకోండి. మీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా నేను అంటే ఒక వీడియో చేస్తానన్నమాట. మీ నేమ్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంతా కూడా చెప్తాను, కొంచెం ఫన్ ఉంటుంది కదా. అండ్ నేను మా హస్బెండ్కి ఇక్కడ హెయిర్ కట్ చేస్తున్నాను కదా, ఎలా అనిపించింది అంతా కూడా మీరు చెప్పండి. అండ్ నేను ఇక్కడైతే అంటే నాకు అసలు రాదు, బట్ ఎలాగోలాగా మేనేజ్ చేసేస్తున్నాను అనమాట. బట్ ద ఫైనల్ అవుట్పుట్ ఈస్ వెరీ గుడ్ అనమాట, అసలు చాలా బాగా వచ్చింది అనేసి అనే చెప్పొచ్చు. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ట్రస్ట్ మీ, నేనైతే ఈ కటింగ్ చేసే ముందు ఏ యూట్యూబ్ వీడియో ఎందులోనూ చూసి అయితే మాత్రం నేర్చుకోలేదు. యాక్చువల్లీ ఇదైతే మాత్రం ఎలా వస్తుంది లెట్స్ ట్రై అనేసి అని చెప్పాను కదా ఇంతకుముందు ఒకసారి చేశానని. సో ఐ థింక్ బాగానే వస్తుందిలే అనేసి అని చెప్పి నేను ట్రై చేశాను అనమాట. ఈసారి కూడా చాలా బాగా వచ్చింది. పుచ్చులు లెగుస్తావు ఫినిష్డ్. చెప్పు, నీకెలా అనిపించింది హెయిర్ కట్? చాలా బాగా అనిపించింది, గావే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, బాగుంది, ఇంకా చాలా బాగుంది. ఇంకా మంచిగా చెప్పు. చాలా బాగుంది బంగారు, హెయిర్ కట్ చాలా బాగా చేసింది. ఇప్పుడైతే మాత్రం నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేను డిన్నర్ ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు చూడండి. యాక్చువల్లీ సాంబార్ అయితే ఆఫ్టర్నూన్ అండ్ నైట్కి అనుకున్నాం, బట్ సండే కదా స్పెషల్ ఉండాలి అనేసి అని చెప్పి ఇప్పుడు డిన్నర్ ఏమో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేనైతే డిన్నర్ చాలా ఈజీ అండ్ సింపుల్గా ప్రిపేర్ చేస్తాను. నేను డిన్నర్ ఎలా ప్రిపేర్ చేస్తానో ఇప్పుడు మీరే చూసేయండి. అండ్ డిన్నర్ ఏం కుక్ చేస్తున్నానో కూడా మీరు చూడండి. అండ్ నేనైతే డిన్నర్ ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది, అందుకోసం అని చెప్పి నేను దాని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి అండ్ సండే కూడా స్పెషల్ ఉండాలని చెప్పి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ నగ్గెట్స్ చేసుకుంటున్నాను అనమాట. చికెన్ నగ్గెట్స్ కదా ఫ్రోజన్వి, అవి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. నేను ఇప్పుడు చూపించాను కదా ఆ నగ్గెట్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ డిన్నర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ నగ్గెట్స్ అండ్ అంటే పెరుగు చట్నీ అండ్ ఇంకా లెమన్ వాటర్ అనమాట. ఎందుకు లెమన్ వాటర్ అంటే లాక్డౌన్లో షాప్స్ క్లోజ్డ్ కాబట్టి డ్రింక్ తెచ్చుకోవడానికి కూడా షాప్స్ లేవు, సో అందుకోసం అని చెప్పి లెమన్ వాటర్. ఇది మా డిన్నర్. యా దట్స్ ఇట్ అబౌట్ మై డిఐఎంఎల్ అనమాట. ఈరోజు సండే చూసారు కదా, మా సండే, అది కూడా దట్ ఫస్ట్ డే ఆఫ్ మై బర్త్డే వీక్ వ్లాగ్ ఎలా అయ్యిందో. దిస్ ఈజ్ మై డిఐఎంఎల్ అనేసి అని చెప్పొచ్చు. అండ్ ఐఎమ్ ఎండింగ్ అప్ దిస్ వ్లాగ్ హియర్. అండ్ ఇంకా మీరు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు చూసేయచ్చు అనమాట.
and thank you for watching. Bye bye.